వెల్కమ్ టు ఓబ్లేష్ ఎడ్యుకేషన్. గ్రూప్ 4 ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఓబ్లేష్ ఎడ్యుకేషన్ వారు అర్థమెటిక్లో ఉన్నటువంటి వ్యాస్ట్ సిలబస్ను దృష్టిలో ఉంచుకొని ఇద్దరు ఫ్యాకల్టీలు నియమించడం జరుగుతూ ఉంది. ఇద్దరు ఫ్యాకల్టీలు కూడా మనకి ఫ్రీగా ఆన్లైన్ క్లాసులు అందించుటకు అంగీకరించి ఉన్నారు. ఒకరు ప్రవీణ్ సార్ కాగా ఇప్పుడు కనిపిస్తుంది మనకు జయప్రకాష్ సార్ అని చెప్పేసి అనేక విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ మరియు బీఎడ్ ఎంఎడ్ లాంటి విద్యా సంస్థల్లో కూడా ఫ్యాకల్టీగా పనిచేస్తూ అనేక కోచింగ్ సెంటర్లలో అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ ముఖ్య పరిచితుడై అయినటువంటి మిస్టర్ జయప్రకాష్ సార్ గారు మనకు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడానికి అంగీకరించినందుకు మొదటగా సార్కి మీ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి సార్ చాలా చక్కగా వివరించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, గ్రూప్ 4 జాబ్లో మీరు కూడా పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి క్లాస్ అప్ చెప్తున్నాం. ఓవర్ టు జయప్రకాష్ సార్. ఆన్లైన్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం ముందుగా ప్రాథమిక సంఖ్యామానము, దీనిని సంఖ్యా వ్యవస్థ అంటారు, దీని గురించి మనము చర్చించుకోబోతున్నాం. ఈ ప్రాథమిక సంఖ్యామానము లేదా సంఖ్యా వ్యవస్థలో ముందుగా మనము చర్చించుకోబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, మొదటిగా న్యాచురల్ నంబర్స్, దీని తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. మరి ఏంటి సహజ సంఖ్యలు అంటే, మన అనుదిన జీవితంలో ఏదైనా వస్తువులు కావచ్చు, ఏదైనా ఐటమ్స్ కావచ్చు, లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. ఉదాహరణకు 1, 2, 3, 4 అన్సవాన్. ఎప్పుడైతే ఈ సహజ సంఖ్యలను ఒక సముదాయంగా, ఒక గ్రూపుగా మనం చెప్పగలుగుతామో అప్పుడు వీటిని సహజ సంఖ్యా సమితి అంటారు. ఈ సహజ సంఖ్యా సమితిని న్యాచురల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఎన్ చేత సూచించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మనకు ఒక ప్రశ్న అడిగేదానికి ఆస్కారం ఉంది. ఈ న్యాచురల్ నెంబర్స్లో లేదా సహజ సంఖ్యల్లో అతి చిన్న సహజ సంఖ్య ఏదంటే 1, అతి పెద్ద సహజ సంఖ్య ఏదంటే అనంతం చెప్పలేమంట. ఇంకో ప్రశ్న అడిగేదానికి ఆస్కారం ఉంది. ఈ సహజ సంఖ్యలలో లేదా సహజ సంఖ్యా సమితిని ఏ అక్షరం చేత సూచిస్తారు అంటే క్యాపిటల్ ఎన్ అనే అక్షరం చేత సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 2 ప్రశ్నలు అడిగేదానికి ఆస్కారం ఉంది. సహజ సంఖ్యలలో అతి చిన్న అంకె, అతి పెద్ద అంకె 1. సహజ సంఖ్యా సమితిని ఏ అక్షరం చేత చూస్తామంటే ఎన్ అనే అక్షరం చేత సూచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవదిగా హోల్ నెంబర్స్, దీని తెలుగులో పూర్ణాంకాలు అంటారు. మరి ఏంటి పూర్ణాంకాలు అంటే, ఈ సహజ సంఖ్యలకు ముందుగా 0ను జోడించి రాయిగా ఏర్పడే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకాలను ఏ అక్షరం చేత సూచిస్తారు అంటే క్యాపిటల్ డబ్ల్యూ అనే అక్షరం చేత సూచించడం జరుగుతుంది. ఒకటి ఈ పూర్ణాంకాల గురించి అడిగే ప్రశ్న ఏంటంటే, మనకు పూర్ణాంకాలు ఎక్కడి నుండి ప్రారంభమవుతాయంటే 0 నుండి ప్రారంభమై అనంతం వరకుగా గల సంఖ్యలను ఏమంటారంటే పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకాలలో అతి చిన్న పూర్ణాంకం ఏదంటే 0, అతి పెద్ద పూర్ణాంకం ఏదంటే అనంతం చెప్పలేమంటాం. నెక్స్ట్ ఇంకో ప్రశ్న, పూర్ణాంకాల సమితిని ఏ అక్షరం చేత సూచిస్తాము అంటే డబ్ల్యూ అనే అక్షరం చేత సూచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయా? ఇక్కడ మనకు ఒక పాయింట్.
సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా లేదా కాదా అనేది ఒక చిన్న టాపిక్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. మరేంటి ఇక్కడ ఈ పూర్ణాంకాలలో సహజ సంఖ్యలు అనేటివి ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే కావు. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే కావు. ఎందుకు? సహజ సంఖ్యలలో సున్నా లేదు కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే కావు. అది అక్కడ అడిగేటువంటి విధానం. నెక్స్ట్ మనకు మూడవదిగా ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే తెలుగులో పూర్ణ సంఖ్యలు అంటారు. మరి ఏంటి పూర్ణ సంఖ్యలు అంటే? పూర్ణ సంఖ్యల గురించి తెలుసుకోబోయే ముందు మనం 2 అంశాల గురించి నేర్చుకోవాలి. మొదటి అంశం ధన సంఖ్యలు, రెండవది రుణ సంఖ్యలు. ధన సంఖ్యలు అంటే ఏంటి అంటే ఒక సంఖ్య ముందు తప్పనిసరిగా ప్లస్ గుర్తు ఉన్నా లేకపోయినా వాటిని ధన సంఖ్యలుగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1, 2, 3 లేదా +1, +2 అండ్ సో ఆన్. నెక్స్ట్ రుణ సంఖ్యలు అంటే ఏంటంటే తప్పనిసరిగా ఒక సంఖ్య ముందు మైనస్ గుర్తు తప్పనిసరిగా ఉండాలి. వాటికి ఉదాహరణలు ఏంటంటే -4, -3, -5 ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు అంటే రుణ సంఖ్యలు అంటారు. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి అంటే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు సున్నా కలిపి వీటన్నిటిని ఏమంటామంటే ఇంటీజర్స్ లేదా పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణ సంఖ్యలను ఏ అక్షరం చేత సూచిస్తామంటే I లేదా Z అనే అక్షరం చేత సూచించడం జరుగుతుంది. వీటిని సముదాయంగా రాయగలిగితే +or -1, +or -2, +or -3, +or -4. దీన్ని ఇంకొక ఫామ్లో మనం వివరించాలంటే -3, -2, -1, 0, 1, 2, 3 and so on. ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 0కు ఎడమ వైపున ఏర్పడే సంఖ్యలన్నీ కూడా ఏంటి అంటే రుణ సంఖ్యలని, 0కు లేదా 0కు కుడివైపున ఏర్పడే సంఖ్యలన్నీ కూడా ఏ సంఖ్యలు అంటే ధన సంఖ్యలు అంటారు. ఇవి వచ్చేసి పాజిటివ్ నెంబర్స్, ఇవి వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఇంకొక అంశాలు కూడా ఉన్నాయి మనకు. 0తో కలిపి రాస్తే ఈ సంఖ్యలన్నీ కూడా ఏ సంఖ్యలు అవుతాయంటే పూర్ణాంకాలు అవుతాయి, డబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇంకొక అంశం గురించి మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఏంటంటే ఇక్కడ సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయని చర్చించినాం. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే కావు. నెక్స్ట్ సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అవుతాయి, కానీ పూర్ణ సంఖ్యలన్నీ కూడా సహజ సంఖ్యలు అవుతాయంటే కావు. ఎందుకంటే సహజ సంఖ్యలలో రుణ సంఖ్యలు లేవు, సున్నా లేవు. సరే, మరి ఇక్కడ మనకు అడిగే ప్రశ్న ఏంటంటే 0కు లేదా 0కు కుడివైపున ధన సంఖ్యల వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే పెరుగుతూ పోతుంది వాల్యూ. మరి 0 కంటే ఎడమవైపున ఉండే సంఖ్యలన్నీ వాల్యూ కూడా ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, వాల్యూ తగ్గుతూ వస్తుంది. మరి ఇక్కడ ఏంటంటే ఒకసారి 2ను -2ను పరిశీలించినట్లయితే +2ను -2ను పరిశీలించినట్లయితే +2 అనేది
-2 కంటే పెద్దది అంటారు, -2 అనేది +2 కంటే చిన్న సంఖ్య అంటారు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే -5,6లలో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగినట్లయితే నెగిటివ్ సంఖ్యలన్నీ కూడా రుణ సంఖ్యలన్నీ కూడా చిన్న సంఖ్యలుగా తీసుకుంటాం, పాజిటివ్ సంఖ్యలన్నీ కూడా ధన సంఖ్యలన్నీ కూడా పెద్ద సంఖ్యగా తీసుకుంటాం. కాబట్టి -5 ఈజ్ <2 6 అంటారు. ఓకేనా. నెక్స్ట్ మనకు క్యూ లేదా R అంటారు. కోషంట్ నెంబర్స్ లేదా రేషనల్ నెంబర్స్ అంటారు. దీనికి తెలుగులో అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలను కోషంట్ నెంబర్స్ లేదా రేషనల్ నెంబర్స్ అంటారు. ఏంటి అకర్ణీయ సంఖ్యలు అంటే P, Qలు రెండు పూర్ణ సంఖ్యలు అయ్యి Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా P/Q ఫామ్లో రాయగలిగే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా P/Q ఫామ్లో రాయగలిగే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే 2/4, 0/5 ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు అంటే అకర్ణీయ సంఖ్యలు అంటారు. 2/4లో 2ను Pగా తీసుకుంటాము, Qను వచ్చేసి 4గా తీసుకుంటాము. నెక్స్ట్ 0ను Pగా తీసుకుంటాము, 5ను Qగా తీసుకుంటాము. కానీ 5/0 అనేది అకర్ణీయ సంఖ్య కాదు. ఎందుకంటే ఇక్కడ మనము నిర్వచనంలో చెప్పినట్లుగా Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే Q విలువ తప్పనిసరిగా 0 కాకుండా ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా అకర్ణీయ సంఖ్య కాదు. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి చివరిగా Q డాష్ లేదా S అంటారు. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. వీటిని తెలుగులో కర్ణీయ సంఖ్యలు అంటారు. మరి ఏంటి కర్ణీయ సంఖ్యలు అంటే సింపుల్గా P/Q ఫామ్లో రాయలేని సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఖచ్చితమైనటువంటి వర్గమూలం లేని సంఖ్యలను అనగా √2, √3, √5 ఈ సంఖ్యలకు ఖచ్చితమైన వర్గమూలం లేదు కాబట్టి వీటిని కర్ణీయ సంఖ్యలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇదే మాటలో చెప్పాలంటే అకర్ణీయ సంఖ్యలకు ఇంకొక మాటలో చెప్పాలంటే ఖచ్చితమైన వర్గమూలం ఉండే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలని చెప్పవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకున్నట్లయితే √4, √9, √16 వీటన్నిటి కూడా ఖచ్చితమైన వర్గమూలం ఉంది కాబట్టి వీటిని అకర్ణీయ సంఖ్యలు అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ n అంటే న్యాచురల్ నంబర్స్,
డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్, ఐ అంటే ఇంటీజర్స్, క్యూ అంటే రేషనల్ నెంబర్స్, లేదా P/Q ఫామ్. ఇక్కడ ఒకటి గమనించినట్లయితే సహజ సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయా కావా? అవుతాయి. ఎందుకంటే సహజ సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు కావాలంటే వీటిని P/Q ఫామ్లో రాయాలి. P/Q ఫామ్లో రాయాలంటే ఎలా రాస్తాం? 1 2 3 4 అనుసవం. దీన్ని P/Q ఫామ్లో రాయాలంటే హారంలో 1 తీసుకుంటాం అన్నిటికీ. కాబట్టి ఇక్కడ P/Q ఫామ్లో రాయగలిగినాం కాబట్టి సహజ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయని చెప్పగలుగుతాం. నెక్స్ట్, పూర్ణాంకాలన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయా లేదా అని చూడాలంటే మరి పూర్ణాంకాలను మనం P/Q ఫామ్లో రాయగలిగినట్లయితే అప్పుడు పూర్ణాంకాలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. 0 1 2 3 4 బై 1 తీసుకున్నట్లయితే అన్నిటికీ. బట్ ఇవన్నీ కూడా P/Q ఫామ్లో వచ్చినాయి కాబట్టి పూర్ణాంకాలను అకర్ణీయ సంఖ్యలను చెప్పచ్చు. నెక్స్ట్, ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయా కాదంటే చూడొచ్చు ఇక్కడ. మరి ఇక్కడ అన్నిటికీ కూడా డినామినేటర్లో లేదా హారంలో 1 తీసుకున్నట్లయితే P/Q ఫామ్లోకి వచ్చేస్తాయి. కాబట్టి పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలను చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకు ఫైనల్గా ఒక విషయం ఏంటంటే అకర్ణీయ సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు అవుతాయి, పూర్ణాంకాలు అవుతాయి, పూర్ణ సంఖ్యలు అవుతాయి. ఓకేనా? కాబట్టి ఇదంతా కూడా అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా సహజ సంఖ్యలు అవుతాయి, పూర్ణాంకాలు అవుతాయి, పూర్ణ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ సపరేట్గా మనకు Q' కాబట్టి కర్ణీయ సంఖ్యలు కాబట్టి ఈ రెండింటిని కలిపి మనకు R తీసుకుంటాం. R అంటే వాస్తవ సంఖ్యలు. ఇది మనకు ఈరోజు మనము ప్రాథమిక సంఖ్యామానం లేదా సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్. దీనికి సంబంధించినటువంటి అంశాలను తదుపరి క్లాస్లో మనము నేర్చుకుందాం.